పోయి గేట్ కాడ నిలబడితే 100 రూపాయలు అడిగినారు. నాకు కోపం వచ్చింది నాకు 100 రూపాయలు అడుగుతున్నారు. మళ్ళీ ఈ సిస్టమ్ ఇది చేయి ఆర్సీఎం అంటే నాకు ఏం అర్థం కాలేదు. 100 రూపాయలు ఇచ్చేసినాం, లోపల పోయినాం. తర్వాత ఒక గంట కూర్చొని అర్థం కాలేదు, వెళ్ళిపోయి నా ఏమంటారు అదృష్టం मेरा किस्मत खराब था ఓడిపోయినా. తర్వాత బయట పోయిన తర్వాత 6 సంవత్సరం 6 years నా వేస్ట్ అయిపోయింది. ఎవరు నాకు చెప్పడానికి సిస్టమ్ చూపించడానికి ఎవరు ఉండరు. బయట మార్కెట్ మొత్తం నెగటివ్, ఫైనాన్షియల్ ప్రాబ్లం. మా పిల్లలకి ఒకసారి యాదున్నాయి, నాకు జ్వరం వస్తే హాస్పిటల్కి తీసుకోపోవాలంటే డబ్బులు ఉండదు, జోబులా తీసుకోపోయి గాంధీలో అడ్మిట్ చేసేయమని చెప్పారు. గాంధీ హాస్పిటల్ చూసారు కదా, గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎట్లా ఉంటాయి, అక్కడ చూస్తే నాకు కనుక అది అయిపోయింది. నా దగ్గర డబ్బులు లేదు, ఏం లేదు, మొత్తం నెగటివ్. బస్సులా జాబులు తిరుగుతున్నాను. నాకు ఒక గవర్నమెంట్ జాబ్ కూడా లేదు. ఒక గవర్నమెంట్ జాబ్ ఉంటే రిటైర్ అయితే డబ్బులు వస్తాయి, లేదు చచ్చిపోయిన తర్వాత నామినీకి సగం డబ్బులు వస్తాయి, సగం ఇంకా వస్తాయి, అది కూడా లేదు. మనం అందరికీ గవర్నమెంట్ జాబ్ ఎంతమంది ఉన్నారు చేయండి. గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నాం? వెరీ గుడ్. ఇది ఇద్దరికి గవర్నమెంట్ జాబ్ ఉంటే కూడా మళ్ళీ ఆర్సీఎంలో ఎందుకు వచ్చారు? ఫ్యూచర్ ఉండదు, ఓకేనా? అప్పుడు నాకు గవర్నమెంట్ జాబ్ కూడా లేదు, ఓకే గవర్నమెంట్ జాబ్ లేదు, నో ప్రాబ్లం. కానీ ఒక ప్రైవేట్ కంపెనీలో కూడా మంచి జాబ్ లేదు, నా ఐడెంటిఫికేషన్ లేదు, నేను ఎందుకు పుట్టినాను, నేను ఏం చేయాలి, ఎక్కడ పోవాలి, నాకు ఏం అర్థం లేదు. నాకు ఏం చేయాలి ఎవరు చూపించడానికి కూడా ఎవరు లేరు. తర్వాత గాడ్కి ఒక గట్టిగా క్లాస్ కొట్టండి. ఒక మన పెద్ద సీనియర్ శ్రీనివాస్ సార్, యాదయ్య సార్, సీతారాం సార్, చాలా పెద్ద లీడర్స్ ఉన్నారు. ఈలాగా లీడర్స్ నాకు మళ్ళా 6 years బ్యాక్ వచ్చేసాయి. ఆర్సీఎం వెల్కమ్, ఇక్కడ ఐడెంటిఫికేషన్ ఉన్నాయి, ఇక్కడ 400-500 ప్రోడక్ట్ ఉన్నాయి, ఇక్కడ మీకు అవకాశం ఉన్నాయి. ఒక్క ప్రోడక్ట్ డిస్ట్రిబ్యూటర్ తీసుకోవాలంటే లక్ష రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఇక్కడ ఒక్క రూపాయి లక్ష ఇన్వెస్ట్మెంట్ లేదు, ఇక్కడ వచ్చేయి అని చెప్పారు. చెప్పండి, 12 years బ్యాక్ నాకు ఈ అవకాశం దొరికింది, కానీ నేను పట్టుకుంటలే. ఎందుకు? ఫ్రీ ఉన్నాయి కదా, ఇన్వెస్ట్మెంట్ లేదు. ఇన్వెస్ట్మెంట్ ఉంటే 24 hours అక్కడే కూర్చుంటాం. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఏమున్నాయి? మన బెస్ట్ టైం ఆర్సీఎంలో వచ్చిన ముందు నేను ఏం చేస్తాం, సినిమా, ఫంక్షన్, టైమే లేదు, చాలా బిజీ ఉన్నాం. జాబ్, బస్సులా తిరగాలి, అక్కడ తిరగాలి, ఇక్కడ తిరగాలి. తర్వాత ఇప్పుడు ఇక్కడ 6 సంవత్సరం బ్యాక్ నాకు అర్థమైంది ఒకటే మాట, ఈ సిస్టంలో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళే సక్సెస్ అవుతారు. ఈ సిస్టంలో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళే సక్సెస్ అవుతారు. ఆ ఇన్వెస్ట్మెంట్ ఏమున్నాయి అంటే మన టైం, 10,000 డిస్ప్లే, టికెట్ 100 రూపీస్ ఉండేది, 150 రూపాయలు ఉండేది, 5,000 ఉండేది. మన టికెట్ మన లైఫ్ కి ముందుకు తీసుకోబోతారు, అది అర్థమైంది. అప్పుడు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసిన నేను ప్రామిస్ తీసుకున్నాం నాతోనే, నేను ఈ సిస్టమ్కి స్టార్ట్ చేస్తాం. మా ఇంట్లో 3,000, 4,000, 5,000 ప్రోడక్ట్ అర్థం సరిపోతుంది. ఒక చిన్న ఫ్యామిలీ ఉంటే ఒక 5,000 ప్రోడక్ట్ తీసుకుంటే కూడా సరిపోతాయి కదా. కానీ నేను 10,000 ప్రోడక్ట్ తీసుకున్నప్పుడు జేబులో డబ్బులు లేకుంటే కూడా క్రెడిట్ తీసుకొని 10,000 ప్రోడక్ట్ తీసుకుపోయి ఇంటికి అలా పెట్టినాం. నెలకి 3,000, 4,000, 5,000 ప్రోడక్ట్ ఏదైతే వాడతాం ఆ డిస్ప్లే వాళ్ళకి వెళ్ళి తీసుకొని యూజ్ చేస్తాం. తర్వాత ఆ ప్రోడక్ట్ నేను ప్రమోషన్ చేసినాం మెల్లగా పార్ట్ టైంగా. ఆ 10,000 డిస్ప్లే వాళ్ళు
6 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాం, ఇప్పుడు 12 ఇయర్స్ అవుతున్నాయి, 20 lakhs టర్న్ ఓవర్ చేసినాం. 10,000 డిస్ప్లే వాళ్ళది 20 lakhs కి టర్న్ ఓవర్ కన్వర్ట్ చేసేసినాం. అంటే చాలా మంది ఇక్కడ కొత్త వాళ్ళు ఉంటే కన్ఫ్యూజ్ అయిపోతారు. 20 lakhs మీరు సేల్ చేయాలా? ఇప్పుడు నేను కూడా 10,000 ప్రోడక్ట్ తీసుకొచ్చి సేల్ చేయాలా? అబ్బా, ఒక ప్రోడక్ట్ సేల్ కావాలంటే అది నాతోనే కాదు, అట్లా అనుకుంటారు. కానీ ఆ 20 lakhs టర్న్ ఓవర్ లా నాది ఎంత ఉన్నది? ఇప్పుడు కూడా 10,000 ఉన్నాయి. సొంతం డిస్ప్లే వాళ్ళు ప్రోడక్ట్ ఫినిష్ అయితే మళ్ళీ ఫిల్అప్ చేయాలి, ప్రోడక్ట్ ఫినిష్ అయితే మళ్ళీ ప్రోడక్ట్ చేయాలి, వాళ్ళకి అసోసియేషన్ బాయర్ చేయాలి, వాళ్ళకి డూప్లికేట్ చేయాలి, వాళ్ళకి బిజినెస్ ఎట్లా చేయాలి నేర్పియాలి, వాడి చెక్తోని వాడి డబ్బులు ఎట్లా పెరగాలి అని దాని మీద పనిచేసినాం. ఆ 20 లక్షల బిజినెస్ లా ఇక్కడ వరంగల్లో కూడా ఉన్నాయి, హైదరాబాద్లో కూడా ఉన్నాయి. ఇందులో నా గుడ్ లక్ ఏమున్నదంటే మా సీనియర్స్ కి ఒక మంచి యాక్టివ్ లీడర్స్ ఉన్నారు. వాళ్ళు 50% నాకు సపోర్ట్ ఇచ్చారు. అంటే ఇక్కడ ఎవరైనా మీకు పిలిచినారు, వాళ్ళు యాక్టివ్గా ఉంటే వాళ్ళకి మీ 100% పని చేసేది అవసరం లేదు, 50% మీ అప్లైనే చేస్తారు, 50% మనం చేయాలి. ఒకవేళ 50% లేకుంటే మీ అప్లై లేకుంటే 100% మనమే పని చేయాలి. ఇక్కడ కాంప్రమైజ్ ఏం లేదు. అప్పుడు స్టార్ట్ చేసినాం. స్టార్టింగ్ లా ఒక 10,000 తోని 20 lakhs దాకా టర్న్ ఓవర్ తీసుకోపోయినాం. 20 lakhs టర్న్ ఓవర్ లా టీమ్ వర్క్ బిజినెస్ 20 lakhs ఉన్నాయి. టీమ్ వర్క్ అందరు చేసినారు. వాడు నాతో ఒక్కడే కాదు, ఇక్కడ భయపడవద్దు, మేమే చేయాలి, అందరు మనం సేల్ చేయాలి, అట్లా ఏం లేదు. సిస్టమ్ కి నేర్చుకోండి. సిస్టమ్ ఏమున్నది, స్లాబ్స్ ఏమున్నది, రాయల్టీ ఏమున్నది, ఈగల్ రన్నర్ ఏం సిస్టమ్ ఉన్నది. ఒక నెల అయితే కూడా పర్వాలేదు, 2 నెలలు అయితే పర్వాలేదు, 1 సంవత్సరం అయితే కూడా పర్వాలేదు. మీరు నేర్చుకోవాలి. మీరు నేర్చుకుంటేనే మీకు రాయల్టీ వస్తుంది, మీ రాయల్టీ ఇన్కమ్ మీ పిల్లలకి వస్తుంది. ఇక్కడ లైఫ్ ఎగ్జాంపుల్ ఉన్నాయి. నేను అప్పుడు 6 సంవత్సరం బ్యాక్ నాకు ఇలాగా మన శ్రీనివాస్ సార్, యాదయ్య సార్ లాగా పెద్ద పెద్ద సీనియర్ వాళ్ళు కూర్చోబెట్టి మాకు చూపించినారు. ఈ బిజినెస్ మీరు చేస్తున్నారు కదా, మీ గురించి ఏమైనా చేస్తున్నారు మీరు. కొంత లేడీస్ కూడా టీచింగ్ చేస్తారు, కొన్ని టీచర్స్ ఉన్నారు, కొన్ని జాబ్ చేస్తారు, మన బిజినెస్ చేస్తారు. మన గురించి చేస్తున్నాం డైరెక్టర్ మార్కెట్లో. కానీ మన పిల్లల గురించి, మన సెక్యూరిటీ ఇన్కమ్ గురించి మనం ఏం చేస్తలేదు. మనకి ఒక ఐడెంటిఫికేషన్ లేదు. ఎక్కడ ఇప్పుడు లైఫ్ ఎక్కడైనా బస్లో కూడా తిరిగితే, ఆటోలో కూడా ఎక్కితే నాకు ఐడెంటిఫికేషన్ అనేది ఆర్సిఎం. ఒక కంపెనీలో ఫ్యాషన్ షూటింగ్ కంపెనీలో నేను అసోసియేట్ బాయర్ 400, 500, 600 ప్రోడక్ట్ డిస్ట్రిబ్యూటర్. ఒక పైసాలు ఉన్నాయి కానీ ఇక్కడ అందరికీ కూడా ఒక పైసాలు ఉన్నాయి. ఇంతకుముందు ఎవరు మక్బూల్ అంటే ఎవరు పైసాలు లేదు. ఓకే, ఇప్పుడు అట్లాగా ఆ సఫర్లా మెల్లగా వచ్చిన తర్వాత ఫస్ట్ చెక్ నాది స్టార్ట్ చేసిన తర్వాత సిస్టమ్ అర్థమైన తర్వాత 150 రూపాయలు. ఎంత? 150 రూపాయలు ఫస్ట్ చెక్. తర్వాత 6 సంవత్సరం తర్వాత పోయిన చెక్ 55,682 రూపీస్. ఇప్పుడైతే బిజినెస్ స్టార్ట్ చేసినాం, స్టడీ చేసినాం, నేర్చుకున్నాం. తర్వాత